ఒక చేనేత కార్మికుడు రాసిండు చూద్దాం. చేనేత వై వెలగాల్సిందే, పోగులతో పొసిగిన అందాన్ని ప్రపంచానికి చూపిస్తూ పేగులు మార్చుకొని నిత్య ఆవిష్కరణకు ఊపిరిపోస్తావు. నీ చీకటి బతుకుని నిప్పుతో రాజేసుకుంటూనే పరులకు మాత్రం బట్టవై పరుగును కాపాడుతూ నట్టేట ముంచినా నమ్ముతూనే ఉంటావు. ఉరితాడు పక్కనే ఉందనే ధీమాతో ఎవడికెందుకు లొంగాలని ఆత్మను అల్లకల్లోలం చేసుకుంటావు. బతుకులు మార్చేవారు ఎప్పటికీ రారని నీకు తెలుసు. మన ముందు మనం నేసిన చెడ్డీతో తిరిగినోడు మన తెల్ల బట్టలతోని పునీతుడై మనల్ని ముంచేస్తున్నాడని నీకు తెలుసు. వాడు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే నీ గొంతు నొక్కి నీ హక్కును లాక్కున్న మౌనంగా భరిస్తూనే ఉన్నావు. శ్రమను నమ్ముకున్న నిన్ను ఉట్టి చేతులతో ఉతికేస్తూ ఉట్టోడివి అనుకుంటున్నారు. శక్తి లేదని చెతికిల పడేస్తున్నారు. ఓట్ల ముందు మనల్ని ఒంటి కాలు మీద నిలబెడుతూ భోలాశంకరుణ్ణి చేస్తున్నాడు. ఇప్పటికైనా గుర్తుంచుకో, బతికుంటే విలువ లేదు, చస్తేనే భీమానట. మునుగోడ్లో మునిగిపోకు, నువ్వు ముక్కంటిని తెరవాల్సిందే. బతుకు మారనప్పుడు బరిసె పట్టాల్సిందే. నువ్వు ఒక ఆట బొమ్మ అనుకున్నోడిని ఆడుకోవాల్సిందే. తాయిలాలతో తడిసి గొంతు కోయాలనుకున్నోడిని ఓటుతో మట్టి కరిపించాల్సిందే. అప్పుడే నువ్వు చేనేతవు, నేతవు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఓ నేతన్న రాసిన మంచి మాట. మునుగోడులో మునిగిపోకు, నువ్వు చస్తేనే పైసలు ఇస్తాడట బీమా, బతికితే కాదు సస్తే పైసలు ఇస్తాడట. ఈ పథకం కావాలన్నా, ఒకవేళ ఇదే కావాలంటే కేసీఆర్ నువ్వు చచ్చిపో 10 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర వసూలు చేసిస్తా. మంచి 10 రూపాయలు ఇస్తా. అవునా కాదా ప్రజలరా? తప్ప ఇదేమన్నా?